హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధ. లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోతుంది కదండి. కొంచెం టైం సెట్ అవ్వక అసలు లాంగ్ వీడియో అయితే పెట్టలేదండి. ఇంకా ఈ మధ్యన షార్ట్ వీడియోస్లో మనం అయితే స్టోరీస్ అయితే చెప్పుకుంటున్నాం కదండి. సిరీస్ నడుస్తుంది. సో లాంగ్ వీడియోలో కూడా స్టోరీస్ అయితే చెప్తానండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, అసలు సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకే మన ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ చాలా ఫేమస్ అని చెప్పి ఉంటుంది కదండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి. యాక్చువల్గా ఈ సంక్రాంతి అనేది మనకి 4th స్టాండర్డ్లోనే ఇంట్రడ్యూస్ చేస్తారండి. మనకి ఒక సంక్రాంతి పాట కూడా ఉంటుందండి. మరి ఇప్పుడు ప్రజెంట్ క్లాసెస్లో ఎలా ఉందో తెలియదు కానండి, నాకైతే చాలా ఇష్టమండి అది. నేను అది చదివి ఓహో ఇలా ఉంటుందా అనుకునేదాన్నండి. బట్ మనం ఎక్కడున్నా, ఎంత దూరం ఉన్నా సరే, ఈ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా మనం ఇంటికి వస్తాం కదండి. మన పల్లెటూరికి ఖచ్చితంగా వస్తాము. సో ఆ 4th క్లాస్లో పాట ఏంటో నాకు చిన్నది గుర్తుందండి, అది మీతో షేర్ చేసుకుంటాను. వచ్చింది వచ్చింది సంక్రాంతి, చిరునవ్వులు చిందించే సంక్రాంతి, భోగి మంటలతో వెలుగు తెచ్చింది, హరిదాసు పాటలతో మేలుకొలుపు పాడింది, గొబ్బెమ్మలు పెట్టి గంతులు వేసిద్దాం, గాలిపటాలు ఎగురువేసి కేరింతలు కొట్టేద్దాం, అమ్మ చేసే అరిసెలు తినేద్దాం, అందరం కలిసి ఆనందిద్దాం, వచ్చింది వచ్చింది సంక్రాంతి, తెచ్చింది తెచ్చింది నవకాంతి. ఇదండి సాంగ్. యాక్చువల్ నాకు కొంచెమే గుర్తుందండి. మన 4th స్టాండర్డ్లో అయితే భలే ఉంటుందండి సాంగ్. అండ్ ఇప్పుడు ఈ సంక్రాంతి యాక్చువల్గా కొన్ని ఏరియాల్లో 3 డేస్ జరుపుకుంటారండి, ఇంకొన్ని ఏరియాలో 4 డేస్ జరుపుకుంటారు. మా బొబ్బిలి, శ్రీకాకుళం, నాకు తెలిసి ఈ సైడ్ అయితే 4 డేస్ అండి. భోగి, కనుమ, సంక్రాంతి, మకర సంక్రాంతి అండి. సూర్యుడు దక్షిణయానం ముగించుకొని ఉత్తరయానంలోకి ప్రవేశిస్తాడండి. సో చాలా విశిష్టమైన రోజుగా భావిస్తారు. ఇంకా రైతులు ఉంటారు కదండి, పాపం వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడిన పంట సుఖంగా ఇంటికి ఎంత చేరింది అనేది ఈ సంక్రాంతిలోనేనండి. మొత్తం వాళ్ళు పండించిందంతా ఇంట్లో చేరుతుంది. ఇంకా అది దిగ్విజయంగా ఇంట్లోకి చేరినందుకు ఎన్నో అవాంతరాలు అన్నీ తట్టుకొని ఈ పశువులు ఉంటుంది కదండి, వాటికి సంక్రాంతి రోజైతే పూజ చేస్తారండి. ఇంకా పండిన పంటలతో కొత్త బియ్యంతో పొంగలి చేస్తారండి. పొంగలి పొంగుతుంది కదండి బెల్లం వేసి, అంత సుఖశాంతులతో ఇల్లంతా నవ్వుతూ ఉండాలి అని చెప్పి ఇలా చేస్తారండి. ఇంకా మిగతా పిండి వంటలు అన్నీనండి వాళ్ళ యొక్క సంతోషాన్ని షేర్ చేసుకుందామని చెప్పి పిండి వంటలు పంచుకుంటూ తింటూ ఉంటారండి. అండ్ కొత్తగా పండిన పంట అండి, చేతికి చేరిన పంట అండి. సో ఆనందంతో ఇంకా వచ్చిన లాభాలతో ఆ సంవత్సరంలో 3 రోజులు జరుపుకునే, కొన్ని ఏరియాలో 4 రోజులు జరుపుకునే ఈ సంక్రాంతి అండి చాలా విశిష్టమైనది. అందరం కలుస్తామండి, కొత్త బట్టలు వేసుకుంటామండి. ఇంకా భోగి మంటలతో అందరం ఆహ్లాదకంగా డాన్సులు చేస్తూ బసవన్నలతో బుడబుక్కల వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారండి ఊర్లో. చాలా సందడిగా ఉంటుందండి. మెయిన్గా మా సైడ్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. శ్రీకాకుళం, బొబ్బిలి, విజయనగరం, ఈ ఉత్తరాంధ్ర అంతా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇంకా పశువులకైతే కృతజ్ఞతతో ఆ రోజు భక్తితో పూజ చేస్తారండి. పండిన పంటలన్నీ, ఆ సీజన్లో దొరికే కూరగాయలన్నీ వంట చేసి మన పితృదేవతలకైతే సమర్పిస్తారండి. వాటిని మన పితృదేవతలందరికీ సమర్పించి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటారండి. పశువులకు కూడా వాటిని పెట్టి అలంకరించి ఇంకా వాటికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారండి. హరిదాసు వీధి వెంబట తిరిగి ఇంకా ఆయన భజనతో మైమర్చిపోతామండి. చాలా బాగుంటుంది. సూర్యుడు సంక్రాంతి రోజు మకర రాశిలోకి ప్రవేశిస్తాడండి. అందుకు దాన్ని మకర సంక్రాంతి అని పిలుస్తున్నారు. ఇంకా భోగి రోజు అయితే మనం భోగి మంటలో పాత వస్తువులన్నీ పడేస్తూ ఉంటామండి. పాత ధనాన్ని విడిచిపెట్టి కొత్త ధనం, కొత్త దీంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటామండి. ఇంకా సంక్రాంతి రోజు అయితే మనం పండించిన ప్రతి పంట కొత్త ధాన్యాలతో, కొత్త బియ్యంతో వంటలు చేసి మన పితృదేవతలకైతే సమర్పిస్తూ ఉంటామండి. పిండి వంటలు చేస్తూ ఉంటాము. ఇంకా మనతో పాటు సంవత్సరం అంతా కష్టపడి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్న పశువులకు కూడా మనం ఆ రోజు భక్తి శ్రద్ధలతో మకర సంక్రాంతి రోజు పూజ చేసుకుంటామండి. వాటికి పరమాన్నం, పొంగలు అవి తినిపిస్తామండి. తర్వాత మకర సంక్రాంతి రోజండి మనం కొత్త బట్టలు ధరించి ఇంకా బసవన్న పొద్దున్నే వస్తారండి వీధులకి. హరిదాసు కూడా అండి, ఆయనకి మన కొత్త బియ్యాన్ని సమర్పిస్తూ ఉంటామండి. వాళ్ళు కూడా ఒక నలుగురికి దానం చేసే విధంగా ఆ రోజండి ప్రతి ఇంట్లో పండినవి మనం వేస్తూ ఉంటాము. ఇంకా ఇలా సాయంత్రం అయితే అందరం కూర్చుంటామండి. ఇదండి నాకు తెలిసిన విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.